ఈరోజు చికెన్ పులావ్ చేద్దాం. ముందు అన్నీ తరుక్కున్నాం అన్నమాట. నేను ఖుషి ఏమేమి తరిగాం, కొత్తిమీర తరిగాం, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్, బిర్యానీ మసాలాలన్నీ కడిగేసి, మాకు ఓసిడి ప్రాబ్లం, అన్నీ కడిగేసి పెట్టాం పక్కన. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి, సో అది కూడా అన్నీ చీసి చక్కగా కడిగి పక్కన పెట్టాం. పచ్చిమిర్చి చక్కగా చీలికలు చేసాము ఒక 10. 2 గుప్పెళ్ళు కొత్తిమీర, 2 గుప్పెళ్ళు పుదీనా కడిగి పక్కన పెట్టాను. సో స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు చికెన్ కూడా మనం క్లీన్ చేయాలి. నెక్స్ట్ చికెన్లోకి వెళ్ళిపోదాం. లెమన్స్ వేసి ఒక 4 స్లైసెస్ చికెన్ని కడిగేసాను. ఆ తర్వాత ఆయిల్ పెట్టి, అంటే మామూలుగా అయితే గీ యూస్ చేయాలి, కానీ మా దగ్గర అయిపోయింది. బిర్యానీ మసాలా అండ్ పచ్చిమిర్చి వేసి వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను సరిపడా. అది బాగా ఫ్రై అవ్వాలి, దాంట్లో పచ్చివాసన అంతా పోయేలాగా. స్మెల్ చూస్తే మనకు తెలిసిపోద్ది, కొంచెం బ్రౌనిష్ షేడ్ కూడా వస్తుంది, అంటే ఉడికిపోయినట్టు. ఎర్రగా మారింది. బాగా అడుగంటుతుంది, అందుకనే అలా చేయాలి బాగా గట్టితో. నెక్స్ట్ చికెన్ వేసేసాను. దీన్ని ఒక 4 టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్. లాస్ట్గా పసుపు వేసి కూడాను క్లీన్ చేసేసాం. దీన్ని ఇప్పుడు మనం 1.5 kg తెచ్చున్నట్టున్నాం. గట్టి పెడితే మాత్రం బ్రాయిలర్ చికెన్ ఇది విరిగిపోతుంది. సో అందుకనే గట్టి లేకుండానే వాడాలి అని చెప్పి బ్రెయిన్లో ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. బిర్యానీ మసాలా ప్లస్ కారం ఈ స్టేజ్లో వేసుకోవాలి. కొంచెం ఉడికింది అన్న టైంలో ఒక 10 minutes 15 minutes చికెన్ వేసిన తర్వాత బాగా ఉడకాలి, మూత పెట్టాలి. ఆ తర్వాత కారం వేయాలి. ముందు మాత్రం కారం వేయకూడదు, మసాలాలు వేయకూడదు, అడుగంటేస్తుంది లేకపోతే. గట్టి యూస్ చేయకూడదని నేను అట్లా ట్రై చేసా. మీకు ఒకవేళ అట్లాంటి టెక్నిక్స్ తెలిస్తేనే ట్రై చేయండి, లేదు మీద పడిపోద్ది. నెక్స్ట్ ఓకే, దాన్ని 20 minutes అలా వదిలేయాలి. దాంట్లో చికెన్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి, సో అడుగంటదు. 20 minutes 15 to 20 minutes. కొంచెం కొరియాండర్ కూడా వేసా ఈ స్టేజ్లో, అంటే కొత్తిమీర వేసి ఒక 15 to 20 minutes వదిలేస్తాను. తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది చికెన్లో నుంచి, దానికి సరిపోతుంది. అలాగా ఎక్కువ తిప్పకూడదు చికెన్ పులావ్కైనా బిర్యానీకైనా ఏదైనా, ఎందుకంటే విరిగిపోతుంది. అది అయిపోయిన తర్వాత ముందే నేను వాటర్ కొలిచి పెట్టుకున్నాము. 1:1.5. రైస్ 1 cup అయితే వాటర్ 1.5 cup, అట్లా కొలిసిన తర్వాత వేసేసా. దాంట్లోనే కొరియాండర్ కూడా వేసేసాను. కొరియాండర్ వేసాం కదా అని చెప్పి మళ్ళీ తిప్పకూడదు, గట్టి పెట్టకూడదు, దాన్ని అలా వదిలేయాలి. వదిలేస్తే అదే బాయిల్ అవుతూ ఉంటుంది. రోలింగ్ బాయిలింగ్ అంటారు దాన్ని. ఇదిగోండి బాయిల్ అవుతుంది. సో ఒక 20 minutes బాయిల్ అయిన తర్వాత బాగా ఇంకా ఉడికిపోయింది, దాన్ని ఎసరా అంటారు. ఇప్పుడు దాంట్లోకి బియ్యం వేసేయాలి. సాల్ట్ కూడా ఈ స్టేజ్లోనే ఒకసారి చెక్ చేసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ మనం ఒకసారి వేసి ఉన్నాం, అంటే ఇప్పుడు బిర్యానీ రైస్కి సరిపోయిందా లేదా అని ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. లిక్విడ్లో ఉన్నప్పుడే, సాలిడ్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వేసిన ఒక సైడ్కి వచ్చేస్తుంది సాల్ట్ అంతా, తప్పదంటే తప్ప. ఇంకా మోస్ట్లీ ఇక్కడ ఈ స్టేజ్లో చూసుకొని చెక్ చేసుకుని వేసుకోవాలి. రైస్ అంతా వేసేస్తున్నాను. మేము తెచ్చింది అయితే చికెన్ 1.5 kg, రైస్ 1 kg. అది బాస్మతి కాదు కానీ సోనా మసూర్ బిర్యానీ రైస్ తెచ్చింది. సో బిర్యానీకి బాగుంటుంది. మామూలుగా దాని కొలతలు వచ్చి 1 kg బిర్యానీ చేయాలి, 1 kg పులావ్ చేయాలి, లేదు అంటే కనుక 1:2. 1 kg తీసుకుంటే దానికి 2 kgs చికెన్ ఉండాలి. అలాగే దాన్ని పక్కన పెట్టేశాను. రైస్ వేసి మూత మాత్రం వేయకూడదు, అది కొన్ని బాయిల్ అవుతుంది, మూత మాత్రం వేయకూడదు. అలాగా
బటర్ మిల్క్, అదే ఏమంటారు, కచంబర్, పెరుగు చట్నీ, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలో పిలుస్తూ దాన్ని చాప్ చేసి కరెక్ట్గా పక్కన పెట్టేసాను. 75% ఉడికిపోయింది. గరిటె మాత్రం లోపలికి దింపకూడదు సుమి, పైన చూస్తున్నాను నేను. 75% అయిపోయినట్టే. మూత వేయకుండానే నేను మోస్ట్లీ ట్రై చేసా. మూత వేస్తే మాత్రం అడుగు పట్టేస్తుంది. సో చెక్ చేస్తున్నాను. నేను మాత్రం గట్టి పెట్టట్లే లోపలికి. లాస్ట్లో ఒక్కసారి యూస్ చేసినట్టున్నా, అప్పుడు పీస్ మాత్రం బ్రేక్ అయిపోయింది, నాకు అర్థమైంది. ఆల్మోస్ట్ డన్. ఒక రైస్ వేసాక వాటర్ అంతా ఇంకిపోయాక 75% ఉందన్నప్పుడు ఇంకా 20 minutes మాత్రం తప్పకుండా ఉండాలి. ఆ టైంలో ఒకవేళ కనుక ఇంకా ఉంది అంటే కనుక కొంచెం వాటర్ వేసి ప్లేట్ పైన దానిపైన మూతలాగా పెడితే ఆవిరి మీద ఇంకా బాగా ఉడుకుతుంది ఒకవేళ ఉంటే. నేను కూడా కొంతసేపు పెట్టున్నాను. ఇది ఫైనల్ లుక్. రెడీ టు సర్వ్.